నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖానాపూర్లో అలేఖ్య ఫ్యామిలీకి సీతక్క పరామర్శ. నిందితుడిని కఠినంగా శిక్షించేలా చూస్తామన్న మంత్రి. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబుపై కేసు. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని రిటర్నింగ్ ఆఫీసర్ చర్య. మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద అన్నదాతల ధర్నా. బలవంతంగా భూములు లాక్కోవద్దంటూ నిరసన. మోతుగూడెంలో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ. పూజా కార్యక్రమాల్లో భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద మద్యం పట్టివేత. కారు సీజ్. ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ అధికారులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో గత నెల దారుణ హత్యకు గురైన అలేఖ్య కుటుంబాన్ని మంత్రి సీతక్క పరామర్శించారు. నిందితుడిని కఠినంగా శిక్షించే విధంగా ప్రయత్నం చేస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. అలేఖ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని బాధిత కుటుంబానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొజ్జు పటేల్, నిర్మల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీహరిరావు తదితరులు పాల్గొన్నారు. అలేఖ్య విషయంలో జరిగినటువంటి అలేఖ్య మర్డర్కి సంబంధించి ఆ రోజు నేను ఎస్పీ గారితో కూడా మాట్లాడి వెంటనే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పడం జరిగింది. తప్పకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు సంబంధించి అంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా ఉంది, కానీ ఏదేమైనా కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం. తర్వాత దోషులను కఠినంగా శిక్షించడం అయితే జరుగుతుంది. చట్టాలు ఏమున్నా, న్యాయం ఏదున్నా ఖచ్చితంగా అమ్మాయిని నడి రోడ్డు మీద మరి మర్డర్ చేసినటువంటి దుర్మార్గం ఇలాంటి వాళ్ళకి శిక్ష పడడం మూలంగా భవిష్యత్తులో ఇంకొక ఘటన ఇట్లాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎవరి ఇన్ఫ్లుయెన్స్ ఏముండదు, చట్టం తన పని తాను చేసుకునే విధంగా ఈ యొక్క అమ్మాయి కుటుంబానికి, అలేఖ్య కుటుంబానికి న్యాయం జరిగే విధంగా మేము అందరం అండగా ఉంటాం. తప్పకుండా ఇట్లాంటి చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏప్రిల్ 3, 4 తేదీల్లో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన మేమంతా సిద్ధం సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో సిద్ధం సభలు ఉంటాయన్నారు. సమావేశంలో సిద్ధం సభ పోస్టర్ ఆవిష్కరించి సమన్వయకర్తలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మొత్తం ఇకపై నిర్వహించే 21 సిద్ధం సభలను విజయవంతం చేయాలని సమన్వయకర్తలకు పెద్దిరెడ్డి పిలుపునిచ్చారు. దేహమంతా కూడా వాళ్ళ చేతుల్లో 7వ తేదీ నుంచి బస్ యాత్ర ప్రారంభిస్తా ఉన్నారు. అందులో భాగంగా 3వ తేదీ, 4వ తేదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అంటే చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పర్యటిస్తారు. వారి బస్ యాత్ర కొనసాగి సాయంత్రం 4 గంటలకు ఒక పార్టీ కేడర్తో సమావేశం ఉంటుంది. అది 3వ తేదీ సాయంత్రం 4 గంటలకు పూతలపట్టిలో కానీ చిత్తూరులో కానీ వారు నిర్ణయించిన పిదప ఆ స్థలాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఆ 2 నియోజకవర్గాల్లో ఏదో చోట ఈ సమావేశం జరుగుతుంది. ఆ తర్వాత మరుసటి రోజు 4వ తేదీ సాయంత్రం 4 గంటలకు శ్రీకాళహస్తిలో కానీ నాయుడుపేటలో కానీ ఈ సమావేశం జరుగుతుంది. తిరుపతి జిల్లాకు సంబంధించి దాన్ని విజయవంతం చేయడానికి మేము ఎవరైతే కంటెస్ట్ చేస్తా ఉన్నామో ఈ 14 నియోజకవర్గాల్లో అందరూ కూడా వారి వంతు కృషి చేయాలని చెప్పి ఈరోజు మేము ఇక్కడ సమావేశం కావడం జరిగింది. 27వ తేదీ నుంచి బస్ యాత్ర. జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుందామని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. వైసీపీ అభ్యర్థి భూమన అభినయను భారీ మెజారిటీతో గెలిపించాలని తిరుపతి ఓటర్లను కోరారు. తిరుపతిలోని 2 డివిజన్లలో భూమన ఇంటింటికి తిరిగి కరపత్రాలు అందజేసి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ అమ్ములమ్మ, టీడీపీ నేత జోరేపల్లి కాటయ్య కరుణాకర్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. కరుణాకర్ రెడ్డికి మహిళలు హారతులు పట్టి పూలు జల్లి స్వాగతం పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని వద్దిపర్రులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు విస్తృతంగా పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ తనను ఆశీర్వదించాలని, ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు. జగన్ సీఎంగా ఉంటేనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందని ఆయన అన్నారు.
తనను గెలిపిస్తే నిజమైన అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని, ప్రతి సమస్యను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని గుడాల గోపి అన్నారు. గుడాల గోపికి ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. పొట్లపాటి ఆనందరావు గారికి, అలాగే జడ్పీటీసీ గారైన పెద్దిరాజు గారికి, అలాగే సెక్రటరీ గారు, అలాగే గారికి, అలాగే విలేజ్లో ఉన్న వివిధ పదవుల్లో ఉన్న నాయకులందరికీ, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ, అలాగే పెదపాటి డైరెక్టర్ హౌసింగ్ డైరెక్టర్ పెదపాటి పెద్దిరాజు గారికి, అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఎంత అద్భుతంగా నడిపించే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు పూర్తిగా నేను రుణపడి ఉంటానని చెప్పేసి నేను తెలియజేయడం జరుగుతుంది. అసలు ఎంతటి స్పందన అంటే ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మేము అడగాలి, మేము అడగకుండానే వారే మాకు ఇది అంటే. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన కేసులో ఒక ఎమ్మెల్యేతో సహా మరో 2 ప్రజాప్రతినిధులపై మార్కాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. మార్కాపురంలోని షాదీఖానా స్లాబ్ నిర్మాణంలో ఈ నెల 18న మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు పాల్గొన్నారు. ఆయనతో పాటు మార్కెట్ చైర్మన్ షంషీర్ అలీబేగ్, కౌన్సిలర్ సలీం కూడా పాల్గొన్నారు. దీన్ని రిటర్నింగ్ అధికారి సబ్ కలెక్టర్ రాహుల్ మీనా తీవ్రంగా పరిగణించారు. దీంతో మున్సిపల్ కమిషనర్ కిరణ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీలో వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని సమాజ్వాదీ పార్టీ ఏపీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు చెప్పారు. కడప జిల్లా సిద్ధవటం మండలం కనుమల్లోపల్లి వద్ద సమాజ్వాదీ పార్టీ రౌండ్ టేబుల్ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు మాట్లాడారు. సమాజ్వాదీ జిల్లా అధ్యక్షులు భవనాసి సుబ్బారాయుడు అధ్యక్షతన ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమాజ్వాదీ పార్టీ విధి విధానాలు నచ్చడంతో జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి పలువురు పార్టీలో చేరడాన్ని ఆయన ఆహ్వానించారు. పేద బలహీన వర్గాలకు న్యాయం చేసేలా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. ఎలక్షన్లో సమాజ్వాదీ పార్టీ జాతీయ నాయకత్వం, మా సమాజ్వాదీ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ అఖిలేష్ యాదవ్ గారు ఆంధ్రప్రదేశ్లో సమసమాజ స్థాపన కోసంగా అన్ని సీట్లలో పోటీ చేసే విధంగా వాళ్ళు మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ దిశగా మన రాష్ట్రాన్ని మన సముద్రం చెమని ఇప్పటిదాకా కొన్ని వర్గాల వాళ్ళు మాత్రమే శాసిస్తూ పాలిస్తూ మిగతా అన్ని వర్గాల వాళ్ళని నిర్వహణ చేస్తూ వచ్చారు. కాబట్టి కుల మత ప్రాంత భాష తారతమ్యం లేకుండా సమసమాజ స్థాపన అనేది యూపీలో ఎలాగైతే సాధ్యమైందో అది ఏపీలో కూడా సాధ్యమయ్యే విధంగా చేసే విధంగా ఈ ఎన్నికలని. గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో తమ వ్యవసాయ భూములు లాక్కోవద్దని లక్సెట్టిపేట్, హజీపూర్ రైతులు అధికారులను డిమాండ్ చేశారు. లక్సెట్టిపేట్ మంచిర్యాల గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములు లాక్కోవడానికి యత్నిస్తున్నారని రైతులు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణంలో తమ విలువైన భూములను కోల్పోయామని, అరాకొరా పరిహారం ఇచ్చి తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు గ్రీన్ఫీల్డ్ హైవే పేరుతో మరోసారి తమ భూములను లాక్కోవాలని నాయకులు, అధికారులు చూస్తున్నారని మండిపడ్డారు. మేము శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో కోల్పోయిన భూములు, ఉన్న భూములన్నీ మేము కోల్పోయినాం సార్. ఇప్పుడు ఉన్న ఎకరం 2 ఎకరాలు మీరు లాక్కుంటే మా పరిస్థితి ఏంటి? మమ్మల్ని రోడ్ల పాలు చేస్తున్నారు. ఈరోజు రైతే రాజు అంటున్నారు, కానీ రైతును అడుక్కునేలాగా చేస్తున్నారు సార్. మేము ఎట్లా చేసుకొని మాకు ఆదాయం ఏంటి సార్? ఏది చెప్తలేరు. మాకు కనీసం ఇంత కట్టిస్తామన్న ఏది మాకు ఎన్ని నోటీసులు ఇచ్చినా కానీ మాకు ఆన్సర్ మాత్రం కలెక్టర్ సార్ నుంచి, ఆర్డీఓ సార్ నుంచి రావడం లేదు. ఎమ్మెల్యే సార్ కూడా మమ్మల్ని కలవడం లేదు. మేము మా బాధ మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మా బాధ అనేది ఎవరు చూస్తలేరు. ఉన్న పాత హైవేని ఎక్స్టెన్షన్ చేసుకోవాలని మేము అనుకుంటున్నాం సార్. మేము అదే కోరుకుంటున్నాం సార్. అది ఏ కారణంగా
క్యాన్సిల్ అయిందో మాకు అవన్నీ డాటా మొత్తం తీయండి సార్. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అమ్మ క్యాన్సిల్ కాదు అని అంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా తీసుకుంటుంది? సెంట్రల్ గవర్నమెంట్ హక్కు లేదు. స్టేట్ గవర్నమెంట్ ఇస్తేనే ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ హక్కు ఉంటుంది సార్. కానీ మీరు సెంట్రల్ గవర్నమెంట్ అని మమ్మల్ని రైతులను పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారు సార్. ఇంతకు ముందే మేము శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ వెంగళరావు నగర్ డివిజన్ గురుద్వారా సమీపంలో హరీందర్ సింగ్, అజ్జూ సింగ్ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్గురు సుఖ్దేవ్ 93వ వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా వారి విగ్రహంపై పూలమాలలు వేసి పలువురు నివాళులర్పించారు. కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి షహీద్ భగత్ సింగ్ విగ్రహానికి నివాళులర్పించారు. చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన షహీద్ భగత్ సింగ్ను గుర్తు చేసుకున్నారు. లాయర్ల సంక్షేమానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం 100 కోట్లు కేటాయించినట్లు ప్రచారం చేసుకుని ₹1 కూడా విడుదల చేయలేదని అడ్వకేట్ జాక్ ఆరోపించింది. న్యాయవాదుల నూతన జేఏసీ అధ్యక్షునిగా శ్రీనివాస్ యాదవ్ను, కన్వీనర్గా బత్తుల బాలకృష్ణను ఎన్నుకున్నారు. గత 10 ఏళ్లుగా తెలంగాణలో న్యాయవాదులకు రక్షణ కరువైందని జాక్ అధ్యక్ష, కన్వీనర్లు విమర్శించారు. ప్రజాప్రభుత్వం చెబుతున్న కాంగ్రెస్ సర్కార్ న్యాయవాదుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ₹200 కోట్ల కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అడ్వకేట్ జేఏసీ మీటింగ్ జరగడం జరిగింది. దాని అధ్యక్షుడిగా నాగుల శ్రీనివాస్ యాదవ్, నేను హైకోర్టు న్యాయవాది. ప్రధానంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరగకూడదనే ఉద్దేశంతో మేము ఈ జేఏసీని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ లోక్సభ ఎలక్షన్లో మేము వీఆర్ డిమాండింగ్ ది బీజేపీ అండ్ కాంగ్రెస్ పార్టీ టు ప్రొవైడ్ సమ్ బడ్జెట్ అలొకేషన్ టు ద అడ్వకేట్స్ కమ్యూనిటీ ఇట్సెల్ఫ్. ఎందుకంటే 20 లక్షల మంది అడ్వకేట్లు ఈరోజు భారతదేశం మొత్తం మీద బతకడం జరుగుతుంది. అంటే 20 లక్షల మంది ఫ్యామిలీసు వాళ్ళు దే ఆర్ డిపెండింగ్ ఆన్ ది ప్రొఫెషన్, దే ఆర్ ఎన్రోల్డ్ యాజ్ అన్ అడ్వకేట్స్. కాబట్టి ఖచ్చితంగా బడ్జెట్ అలొకేషన్ సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరు వచ్చినా కానీ ఒక 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలని మేము మీ ద్వారా బీజేపీ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఈ రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మేము. సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ లేఖ రాశారు. టెట్ దరఖాస్తు ఫీజులు విద్యాశాఖ భారీగా పెంచిందని, ఇలా పెంచడం వల్ల పేద మధ్యతరగతి నిరుద్యోగులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. పరీక్ష ఫీజును సవరించాలని లేఖలో పేర్కొన్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల్లో టెట్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ 90 ఏళ్ల వేడుకలను ఘనంగా చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నిర్ణయించింది. 90 ఏళ్ల వేడుకలు జూలైలో మలేషియాలో నిర్వహిస్తామని మా అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. పెద్దలతో చర్చించి వేడుకల తేదీని నిర్ణయిస్తామన్నారు. జూలైలో షూటింగ్కు 3 రోజులు సెలవివ్వాలని కోరినట్లు ఆయన తెలిపారు. తెలుగు సినిమాకు ఇప్పుడు గోల్డెన్ ఎరా నడుస్తోందని మంచు చెప్పారు. మెగాస్టార్కి పద్మవిభూషణ్ రావడంపై విష్ణు హర్షం వ్యక్తం చేశారు. ఒక 2 సంవత్సరాల ముందు 90 సంవత్సరాల తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘనకీర్తి గురించి, అప్పటించి నటించిన నటీనటుల గురించి వాళ్ళని గుర్తు చేసుకుంటూ ఒక నవతి ఉత్సవం చేయాలని మేము అనుకున్నాం. We want to have the event in July. The dates అనేటివి I need to talk to the seniors in the industry and I need to take their blessings and I need to take the support for them to come and attend the event. We will be announcing the date very soon. మేమందరం ఇక్కడ తెలుగు నటీనటులుగా ఉండేది చాలా గర్విస్తున్నా. వాట్ అ వండర్ఫుల్ టైం. మహానటుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్. వాట్ ఇస్ ద ఫస్ట్ తెలుగు యాక్టర్ టు గెట్ పద్మవిభూషణ్. అది మనం అందరం గర్వించదగ్గాలి. మై బ్రదర్ అల్లు అర్జున్, ఫస్ట్ హీరో టు గెట్ ద నేషనల్ అవార్డ్ ఇన్ తెలుగు. అండ్ ప్రభాస్, మై డార్లింగ్ బ్రదర్, టుడే హీస్ ప్రాబబ్లీ ద హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్. ఒక తెలుగువాడు. అక్కడికి వెళ్ళి ఆయన సినిమా రిలీజ్ అవుతుంటే ఏ భాషల్లో అయినా ఆలోచిస్తారో పెద్ద సినిమా వస్తుంది అని.
బీజేపీ ఎంపీ సీఎం రమేష్పై కావూరి భాస్కర్రావు సంచలన ఆరోపణలు చేశారు. పిఎస్ఎల్ జాయింట్ వెంచర్ కంపెనీకి సంబంధించి ఫోర్జరీ చేసి 450 కోట్లు కొట్టేశారని వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే దీనిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వేణు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారన్నారు. అయితే ఈరోజు క్రైమ్ ఏసీపీ తన స్టేట్మెంట్ రికార్డు కోసం రమ్మని పిలిపించారన్నారు. సిబిఐ ఎంక్వైరీ చేస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. అల్లూరు జిల్లా మోతుగూడెంలో శ్రీ అభయాంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా జరిగింది. విగ్రహదాతలు నాదెళ్ల రమేష్, లీలావతి దంపతులు ఈ విగ్రహం ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు. వేద పండితులు కుమారస్వామి శర్మ, పవన్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి గణపతి పూజ, మండపారాధన, సహస్ర సింధూర పూజ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అభయాంజనేయ స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఉదయం స్టార్ట్ అయ్యి గణపతి పూజ, పుణ్యాహవచనం, మండపారాధన మరియు సహస్ర సింధూర పూజ, రంభాభత్ర పూజ, విగ్రహ ప్రతిష్ట ఇవన్నీ జరిగినాయి. 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేశారు. అలాగే ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ గారు అందరూ వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. కమిటీ వాళ్ళందరినీ కూడా వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడటం జరిగింది. మరియు ఇప్పుడు అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఈరోజు జరుగుతున్నది. భక్త మహాజనులకు విజ్ఞప్తి, మోతుగూడ గ్రామంలో పెద్ద అభయాంజనేయ స్వామి వారి విగ్రహం నందు మళ్ళీ ఇంకో చిన్న విగ్రహం అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగినది. ఈ విగ్రహాన్ని ఇచ్చిన దాతలు, ప్రతిష్టలో కూర్చున్న దాతలు నాదెండ్ల రమేష్ దత్తి గారు, లీలా. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో ఉద్యోగులకు దేవస్థానం స్థానచలనం కలిగించింది. ఇందులో శాశ్వత ఉద్యోగులు, ఒప్పంద ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మొత్తంగా 32 మంది ఉద్యోగులను స్థానికంగా బదిలీ చేశారు. శ్రీశైలం దేవస్థానం పరిపాలనా సౌలభ్యం కోసం ఉద్యోగులను అంతర్గత బదిలీలు చేసినట్లు ఆలయ ఈవో పెద్దిరాజు తెలిపారు. ఏఈఓ స్థాయి నుండి ఒప్పంద ఉద్యోగి వరకు ఈవో పెద్దిరాజు బదిలీలు చేశారు. ఉత్తర్వుల ప్రకారం 24 గంటల్లో ప్రస్తుతం వారు నిర్వహిస్తున్న విధుల నుండి నూతనంగా కేటాయించిన విధులకు హాజరు కావాలని ఈవో పెద్దిరాజు ఉత్తర్వుల్లో తెలిపారు. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కాంగ్రెస్ కండువా పెట్టుకుని అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న కారును ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. సుమారు 50,000 రూపాయల విలువైన 20 బీర్ కార్టన్లు, 30 లిక్కర్ కార్టన్లను మద్యాన్ని స్వాధీనం చేసుకుని కారును సీజ్ చేశారు. ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ములుగు జిల్లా ఏటూరు నాగారం వై జంక్షన్ వద్ద అధికారులు మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కాంగ్రెస్ కండువాను ఈ విధంగా వాడుకోవడంపై పలువురు అవాక్కవుతున్నారు. ఐదుగురు సభ్యుల గంజాయి ముఠాను జగిత్యాల పోలీసులు అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ తెలిపారు. విశాఖపట్నం నుండి జగిత్యాలకు ఈ గంజాయిని తరలిస్తూ ఉండగా పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. చదువు మానేసిన వారు గంజాయి విక్రయిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. జగిత్యాలలో గంజాయిని చిన్న ప్యాకెట్లలో పెట్టి ముఠా సభ్యులు అమ్ముతున్నారని అన్నారు ఎస్పీ సన్ప్రీత్ సింగ్.
రాయికల్ మల్లాపూర్ మండలాల్లో పోలీసులు 10 కిలోల గంజాయి పట్టుకుని 5 సెల్ ఫోన్లు 2 బైకులను స్వాధీనం చేసుకున్నారని వివరించారు. ఒక కేసు రాయకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది, అట్లాగే ఒక కేసు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయింది. ఈ 2 కేసులు కలిపి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు చేస్తున్నామంటే 2 కేసులలో కూడా లింక్ ఉంది. వాళ్ళలో అక్యూజ్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ ఇద్దరిది కూడా లింక్ ఉంది 2 కేసులలో కూడా. అందుకని కలిపి ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తున్నాం. వీటిలో టోటల్ కలిపేసి మనకు దొరికిన ఐటమ్స్ అంటే ఇది టోటల్ 10 కిలోగ్రామ్ గాంజా అనేది దొరికింది. అట్లాగే సెల్ ఫోన్స్ ఉన్నాయి, 5 సెల్ ఫోన్స్, దెన్ 2 బైక్స్ ఉన్నాయి. అట్లాగే 5 అక్యూజ్ ఉన్నారు, అలాగే మనకి దొరికారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఐటమ్స్ సీజ్ చేయడం జరిగింది. ఇవి జిల్లా డైరీ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.